బ్యాక్‌లాగ్ ఉన్న వాళ్ళు 2026లో జాబ్స్ కోసం ఏ విధంగా మైండ్ సెట్‌ని ప్రిపేర్ చేసుకోవాలి? కెరియర్‌ని ఏ విధంగా ప్లాన్ చేయాలని అడుగుతున్నారు. వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు అంటారు? ప్రతి కంపెనీకి అన్ని కంప్లీట్ అయ్యి డిగ్రీ అన్నది కావాలండి. అవును. కానీ స్టూడెంట్స్ ఏం థింక్ చేస్తారంటే బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి కదా, మనకి అసలు ఎలిజిబిలిటీ రాదేమో అన్న పాయింట్లో ఎలిజిబిలిటీ పాయింట్ దగ్గరే ఆగుతారు. ఉండి టైం వేస్ట్ చేసుకుంటారు. బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి, 2 బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి, మళ్ళీ ఇమీడియట్ అక్టోబర్లోనో సెప్టెంబర్లోనో రాస్తారు. ఈ మధ్యలో టైం ఏం చేస్తారు? సో నేనేమంటానంటే ఓకే, దానికి ప్రిపేర్ అవ్వండి. 2 సబ్జెక్ట్స్కి మీరు డైలీ ఆబ్వియస్లీ మీరు ఎట్లా డైలీ చదవరు, ఎగ్జామ్ ముందు 2 days 3 days చదువుతారు. మిగిలిన టైంని అప్ స్కిల్ అవ్వండి. ఓకే, ప్రాపర్గా ఒక ఫుల్ స్టాక్ ప్రోగ్రామో లేకపోతే ఏదో ఒక టెక్నాలజీయో చూజ్ చేసుకొని అప్ స్కిల్ అయితే రేపొద్దున ఎగ్జామ్ రాసి మీకు రిజల్ట్ వచ్చే లోపు ఇంటర్వ్యూస్ కట్టండి. జాబ్ జాయిన్ అవ్వాలి అంటే మీకు సర్టిఫికేట్ కావాలి, ఈ లోపు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. అదే మీరు బీటెక్ అయిపోయి నాకు బ్యాక్లాగ్స్ ఉన్నాయని చెప్పి వెయిట్ చేస్తూ బ్యాక్లాగ్స్ అయ్యేసరికి అక్టోబరో నవంబరో అవుతుంది. సో అంటే 1 year మొత్తం వేస్ట్ అయిపోయినట్టే కదా. సో అట్లా కాకుండా బీటెక్ అయ్యాక కూడా మీకు బ్యాక్లాగ్స్ ఉంటే కనుక ఆ ఎగ్జామ్ టైం అప్పుడు 1 week అట్లా బ్రేక్ తీసుకొని కంప్లీట్ చేసుకోండి. ఈ లోపు అప్ స్కిల్ అవ్వండి. అప్పుడు టైము కలిసి వస్తుంది, మీకు అటు సబ్జెక్ట్స్ కంప్లీట్ అవుతాయి, ఇటువైపు ఈ అప్ స్కిల్ అయి ఉంటారు కాబట్టి ఇంటర్వ్యూస్ కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది.